హలో గాయ్స్, నమస్తే. సో ఈరోజు అయితే నేను వెస్ట్ మోర్లాండ్ నేషనల్ పార్క్ అయితే పోతున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్ అండ్ ప్లేస్ ఉంది కదా, టాపానిక్. అక్కడ నుంచి వాన్ దగ్గర నుంచి ఒక దగ్గర 40 మినిట్స్ ఏమో ఉంది మాకు డ్రైవ్. సో మార్నింగ్ 6 o'clockకి లేచినాము, స్టార్ట్ అయినాము. ఇంకొక 5 minutesలో మేమైతే వెస్ట్ మోర్లాండ్ నేషనల్ పార్క్ దగ్గర అయితే ఉంటాము. అక్కడ బీచ్ ఉంటుందంట. ఆ బీచ్ నుంచి వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందంట. సో వీడు ఆల్రెడీ ఒకసారి వెళ్ళిండు. సో ఇప్పుడు నిన్న నైటే నేను మీ దగ్గరకు వచ్చేసిన. సో ఈరోజు సాటర్డే. సో మనము వెస్ట్ మోర్లాండ్ నేషనల్ పార్క్ వెళ్దాము. ట్రెక్ చేయాలి కొంచెము, ఒక 45 minutes ట్రెక్ చేయాలంట. 45 minutes డౌన్, 45 minutes అప్. సో వెళ్ళి ఆ బీచ్ దగ్గర కొద్దిసేపు ఇప్పుడు ఆల్మోస్ట్ మేమైతే సన్ రైజ్కి వెళ్దామని ప్లాన్, కానీ ఆల్రెడీ సన్ రైజ్ అవుతుంది. బట్ దట్స్ ఫైన్. పోయి ఆ నేచర్ ఎంజాయ్ చేసి మొత్తం ఈ వెస్ట్ మోర్లాండ్ నేషనల్ పార్క్ వెళ్ళే రూట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. మొత్తం చెట్లతోటి. రిటర్న్లో మీకు చూపిస్తాను. సో అది గైస్, మనం వెస్ట్ మోర్లాండ్ నేషనల్ పార్క్ పోగానే మళ్ళీ వెళ్తాం. సో ఇప్పుడే ఈ నేషనల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చి పార్క్ అయితే చేసుకున్నాము. ఇక్కడ దగ్గరలో గ్యాస్ స్టేషన్ ఉంటే గ్యాస్ స్టేషన్ నుంచి ఒక ఎగ్ శాండ్విచ్ అండ్ ఎగ్ రోల్స్ అయితే తీసుకున్నాము. సో ఫస్ట్గా ఇవైతే తినేసి మేము వీడికెళ్ళి అయితే మా ట్రైల్ అయితే స్టార్ట్ చేస్తాము. సో ఇక బ్రెడ్ ఒకటి $3.5 ఏం పడ్డది. బాగానే ఉంది టేస్ట్ అయితే. జస్ట్ ఎగ్, చీజ్ అండ్ బ్రెడ్, అంతే. బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చారు అంతే. ఇదే మన ట్రైల్ స్టార్టింగ్ అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడైతే మన కార్కి అయితే పార్క్ చేసినాము. ఇప్పుడైతే మన ట్రైల్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మొత్తం చెట్లు, మొత్తం ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి మనమైతే ఇప్పుడే మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాము. పొద్దుగాల ప్రశాంతంగా. యాక్చువల్గా ఇది ఎట్లా అంటే కొంచెం లోపలికి అనమాట. సో ఇటు సైడ్ ఎక్కువ మంది ఇటు సైడ్ ఉన్నారు. లైక్ ఈ నేషనల్ ఫారెస్ట్ దగ్గరలో ఒక పెద్ద లొకాలిటీస్ అంటే ఏం లేవు. సో అంత రష్ కూడా లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు మేము మాత్రమే ఉన్నాము ఈ ట్రెక్కింగ్ స్పాట్లో. సో మస్తు అనిపిస్తుంది. మంచిగా నడుచుకుంటూ అయితే పోతున్నాము. మొత్తం చుట్లు చెట్లు. ఒక 30 to 40 minutes ట్రెక్ అవుతుంది. ఇప్పుడైతే మన ఒక 20 minutes ట్రెక్ అయితే కంప్లీట్ అయింది. ఐ థింక్ ఇంకో 20-25 minutes అవుతుంది. మొత్తం ఫుల్లీ గ్రీనరీ, ఫుల్లీ నేచర్, చాలా బాగుంది. అండ్ ఈ ట్రెక్ అయితే పెద్ద స్ట్రెస్ లేకుండా అయిపోయింది. అండ్ నేను లాస్ట్ సాటర్డేనే మేము షెనండోవా నేషనల్ పార్క్ పోయాను అనమాట. అక్కడ ఒక ట్రెక్ చేసినాము. ఫుల్ ఇబ్బంది అయిందనమాట. అది ఆల్మోస్ట్ 800 feet డౌన్ డెప్త్ అనమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి. నేను ఒక షార్ట్ ఆల్రెడీ పెట్టిన, అందులో చూసే ఉంటారు. ఆ ట్రెక్ అయితే మాకు చాలా ఇబ్బంది పెట్టేసింది, ఎందుకంటే ఫుల్ స్టీప్ ఉంది. ఎక్కేటప్పుడు అయితే దూల తిరిపోయింది. ఇది అంత స్టీప్ ఏం లేదు, కొంచెం నార్మల్గానే ఉంది. సో అంత ఇబ్బంది ఏం కాలే. రిటర్న్ కూడా బాగానే అయిపోతుంది, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అంత స్టీప్ అట్లా ఏం లేదు. సో మనమైతే వచ్చేసినాం గాయ్స్ పెబుల్ బీచ్ దగ్గరికి. ఫాజిల్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఎంట్రీ నుంచి వ్యూ అయితే ఇట్లుంది. ఓ మై గాడ్, వావ్, సూపర్ ఉంది వ్యూ అయితే. ఇటు ఒక కొండ, మధ్యలో బీచ్, అండ్ ఇటు సైడ్ ఒక కొండ. మస్తు ఉంది గాయస్, చూడండి. వావ్, మేము సన్ రైజ్ మిస్ అయిపోయినాము. ఇంకా సన్ రైజ్ కూడా చూసుంటే సూపర్ ఉండేది. చూడు, చాలా బాగుందిరా. అసలు సన్ రైజ్ టైంకి వస్తే మాత్రము వేరే లెవెల్ ఉండేది. సన్ రైజ్ టైంకి వస్తే ఇంకా మస్తు ఉండేది. యా సో మాకు చాలా దగ్గరనే. మా ఫ్రెండ్ అండ్ రూమ్లోకి వెళ్ళి జస్ట్ 40 minutes డ్రైవే కాబట్టి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రావచ్చు. నెక్స్ట్ టైం ఎర్లీగా 5 o'clock అట్లా స్టార్ట్ అయిపోయి వచ్చేసినామంటే మనం సన్ రైజ్ కూడా చూడవచ్చు. సో అటు సైడ్ కూడా వెళ్దాము. ఇప్పుడు చెప్పులు ఇక్కడ ఇప్పేస్తా. చెప్పులు వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి జర మనం ఈ బీచ్ అంతా నడుచుకుంటూ పోదాం. చాలా బాగుంది అసలుకి. ఐ డోంట్ నో కెమెరా జస్టిఫై చేస్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే ఇక్కడ చూడడానికి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అది
ఇది ఎట్లుంది తెలుసా, ఇది చూసినాక నాకేం గుర్తుకొచ్చింది తెలుసా, ఈ నగరానికి ఏమైందిరా ఆ కొడుకులు గోవాకు పోయి బీచ్లో కూర్చుంటారు చూడు, సేమ్ అట్లనే వచ్చింది, అట్లా అనిపిస్తుంది. సేమ్ ఆ స్పాట్ ఎట్లుంటో అట్లా ఉంది. సో అది గైస్, ఒక జస్ట్ డ్రైవ్ ఒక 40 minutes అండ్ ఓ 35 minutes అండ్ ఎక్కువసేపు 45 minutes అనుకున్నాం, కానీ 35 minutesలోనే ట్రెక్ అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చినాం. బీచ్ ఏరియా చిన్ననే ఉంది, కాకపోతే ప్లేస్ అంతా మస్తుంది. ఎవ్వరు లేరు, జస్ట్ మేము మాత్రమే ఉన్నాము ఇక్కడ. మేమిద్దరం తప్ప ఇంకెవ్వరు లేరు. మస్తుంది బీచ్ అయితే. ఇక్కడ కొన్ని ఏంటంటే క్రాబ్స్ అవి, యా క్రాబ్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఆ బీచ్ ఏరియాలో అలా పోతూనే ఉన్నాయి. ఇంతకుముందు ఒకటి కనబడ్డది కానీ నేను దీని ఫోన్ తీసేలో బార్డర్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు మధ్యలో నాకు అనిపిస్తే నేను చూపిస్తాను మీకు. సో పీస్ఫుల్గా మంచిగా ఉందన్నమాట. అట్లా ఎర్లీ మార్నింగ్ ఒక సన్ రైజ్ వ్యూ జోన్కి మంచి టైంపాస్ ప్లేస్. జస్ట్ ఈ పార్కింగ్ ఎంట్రీ టికెట్ కూడా వీక్ డేస్ అయితే $7, వీకెండ్ అయితే $10 అనమాట. ఈ నేషనల్ పార్క్ ఎంట్రీ టికెట్, ఈ పార్క్ ఎంట్రీ టికెట్. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. వేవ్స్ ఎక్కువ వస్తలేవు, మేబీ ఈవినింగ్ టైమ్స్లో వేవ్స్ ఎక్కువ వస్తాయేమో. అండ్ బీచ్ ఏరియా కూడా తక్కువ ఉంది కదా, బట్ వర్త్ ఇట్ అనమాట. మనం $10 స్పెండ్ చేస్తున్నామంటే దానికి మనకు $100 జరిపే వ్యూ ఉంది ఇక్కడ. సో ఇప్పుడైతే ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకొకటి వేరే సైడే ఇంకొక డాకింగ్ స్టేషన్ తీరేదో ఉందంట. సో అటు సైడ్ అయితే వెళ్తాం. మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొని ఇంకా ఇదే ఈ బీచ్ సైడే వేరే పార్ట్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి ఇది దాన్ని ఏమంటారు, రూటా, అది ఏమంటారు దాన్ని, ఈ రూట్ ఎంత పొడుగుందో. చిన్నప్పుడు కాదు, మా ఊర్లో ఉంటుండే, కానీ మరీ ఇంత పొడుగు కూడా ఇంత పొడుగు కాదు. కానీ మనం అందరం దాన్ని పట్టుకొని ఊలాడుతూనే ఉంటాం. చిన్నప్పుడు అంతా ఊలాడినట్టున్నాం. బట్ ఇప్పుడు చూడండి, చాలా పొడుగుంది. స్ట్రాంగ్గా ఉందని అనుకుంటున్నా. లెట్స్ ట్రై. పడేటట్టున్నాం. యాక్చువల్గా పైన మొత్తము కొంచెం చాలా తిన్నుందనమాట. సో ఆయనతో కొమ్మ ఊరుతుందేమో అని. సో రిస్క్ వద్దు. సో ఇప్పుడే మా ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. కిందికి వెళ్ళి పైకి వచ్చేసినాం. చూసారుగా, మొత్తం ఏడికాడ చెమటలు అయితే వచ్చేసినాయి. ఫుల్ హ్యూమిడిటీ ఉంది పైకి వెళ్ళండా. సో ఈడ పైన అదే కార్ పార్క్ చేసినాం కదా. సో ఈ దగ్గరలోనే ఇక్కడ నుంచి కూడా ఒక చిన్న వ్యూ ఉంది. సో అది కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడి దాకా వచ్చినాము. సో ఇదే అనమాట వ్యూ అయితే. మీరు ఇంతకుముందు చూసిరు కదా, లెఫ్ట్ సైడ్ ఒక కొండ, ఆ కొండ ఇదే. మనము ఇది ఉంది కదా, దీని కింద బీచ్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి నేను ఏదైతే కొండ చూపించినా కొండ పైకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి ఇంకొక బీచ్ వ్యూ కూడా ఉంది. సో ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి, ఎవరైనా నైట్ స్టే చేయాలని స్టే చేయొచ్చు. స్పాట్ అని చెప్పినా కదా, ఆ స్పాట్కి అయితే వచ్చిన. ఇదంతా పిక్నిక్ ఏరియా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అందరు ఇక్కడ క్యాంపులు వేసుకొని మొత్తం ఫ్యామిలీలు వచ్చారు. నైస్. ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ అందరు స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి వ్యూ ఎట్లుందో. ఇక్కడ అందరూ చాలామంది మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చి ఇక్కడ మేము చూసినాం. ఫస్ట్ వెళ్ళిన సైడ్ అయితే ఎవ్వరు లేరు. సో వీకెండ్ అయినా ఎవరు లేరేంది అది అని అనుకున్నాము. బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం ఏడికడ మనం ఇంతకుముందు చూసినాం కదా, ఈ కొండకి అటు సైడు మనమైతే వెళ్ళినాం అనమాట, ఆ పెబల్ బీచ్కి. సో అది గైస్. సో ఇక్కడ అందరూ స్విమ్ చేస్తున్నారు. సో ఇక్కడ పైన చూస్తున్నారు కదా, పైన మొత్తం అదంతా పిక్నిక్ స్పాట్ అనమాట. సో అందరు క్యాంప్స్ వేసుకొని మొత్తం ఫ్యామిలీ వచ్చి అందరు ఇక్కడ మంచిగా మన గ్రిల్ చేసుకొని మంచిగా తినుకుంటా బీచ్ సైడ్ ఫేసింగ్ చేసుకొని. సో చిన్నపిల్లలు అందరూ ఆడుకుంటారు ఇక్కడ. సో అది గైస్, మస్తు ఉంది. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఇటు సైడ్ చాలా బాగుంది.
swim in like this. It's like this. Doggy paddle. నేషనల్ పార్క్ని అయితే సో ఇక్కడ 2 స్పాట్స్ అనమాట, ఒకటి పెబుల్ బీచ్ అండ్ ఈ పిక్నిక్ స్పాట్. ఈ పిక్నిక్ స్పాట్ అంతా బాగుంది. ఇంకా మీకు డాకింగ్ స్టేషన్స్ కావాలంటే అటు సైడ్ పోవాలి. మనకి డాకింగ్ స్టేషన్స్తో అంత పని లేదు, మన దగ్గర బోట్ లేదు, ఏం లేదు కాబట్టి సో మేమైతే అటు వెళ్తలేదు. సో ఇది గైస్, ఇది నా సాటర్డే. నేను ఇలా నేనైతే ఇలా చిల్ అయినా అనమాట సాటర్డే అయితే. సో ఇది వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.